వినాయకుని విగ్రహాల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న ఆరోపణలపై గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు స్పందించారు. వినాయకుని విగ్రహాలు దించిన వారు ఆధ్యాత్మిక శోభను కలిగేలా చేయాలని, కమర్షియల్ గా మార్చొద్దని హితవు పలికారు. గురువారం గాజువాకలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ కాదు, అక్కడ ఏంటంటే ఎవరైనా సరే బొమ్మ పెట్టుకుంటే అందరూ పెట్టుకోవచ్చు, కానీ అక్కడ టికెట్లు కలెక్ట్ చేయకూడదు. ఇది ఒకటే మీరు గమనించండి. అన్ని పార్టీలు రాజకీయంగా అనేసరికి అన్ని పార్టీలు ఉన్నాయి. ఎవరి పార్టీ వాళ్ళు బొమ్మలు పెట్టుకుంటున్నారు. అలాగే రిలీజన్ వచ్చేసరికి అందరు కలుస్తున్నారు, ఎలక్షన్ వచ్చేసరికి విడిపోతున్నారు. ఇలాగ ఎవరు ఏ పార్టీ అనేది నేను చెప్పడానికి అంత సులువైన పని కాదు. కానీ ఎవరు పెట్టినప్పటికీ కూడా, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెట్టినప్పటికీ కూడా అది ఆధ్యాత్మిక శోభను పంచే విధంగా ఉండాలి. ఆ శోభ ఉండేటట్టుగా చేయాలి. అంతేగాని కమర్షియల్ యాంగిల్లో చేయడానికి లేదు. నేను అందుకే చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే ఎత్తైన బొమ్మ పెట్టారో ఆ బొమ్మకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా టికెట్లు కలెక్ట్ చేయకూడదు, పార్కింగ్ కలెక్ట్ చేయకూడదు, ఏ రూపాన ఆ డబ్బులు కలెక్ట్ చేయకూడదు అని చెప్పేసి అక్కడ ఉంది. ముఖ్యంగా పార్కింగ్, ఎంట్రీ టికెట్. ఇలాగే ఇప్పుడు అన్న సందర్భం అని చెప్పి ఇంకా తీసుకుంటున్నారు, దానికి కూడా తీసుకోవద్దని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. లేదంటే తగు చర్యలు తీసుకుంటారని మరొకసారి అందరికీ స్పష్టం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క టూర్ స్కెడ్యూల్, విశాఖపట్నం టూర్ స్కెడ్యూల్, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకులు, విద్యాశాఖ మంత్రులైనటువంటి లోకేష్ బాబు రేపు విశాఖపట్నం పర్యటన కోసం వస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ఏవైతే సమిట్లు ఉన్నాయో ఆ సమిట్లు అడ్రస్ చేయడానికి. సో వీళ్ళిద్దరు టూర్ ప్రోగ్రాం మీద మీ ద్వారా ప్రజానికానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే రేపు ముఖ్యమంత్రి గారు సుమారు 11:30 కల్లా మరి నోవోటల్కి రావడం జరుగుతుందండి. ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి నోవోటల్ రీచ్ అయ్యే టైం 11:25. ఇక్కడ ముఖ్యంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సమిట్కి సంబంధించి దాని మీద మీటింగ్ ఉందండి. అక్కడ ఆ ఇన్వెస్టర్స్ కానీ ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. దాని తర్వాత నోవోటల్లో జరుగుతుందండి ఆ మీటింగు. అలాగే అక్కడి నుంచి మళ్ళీ రాడిసన్కి వెళ్తారండి. రాడిసన్ కూడా రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గ్రిఫిన్ నెట్వర్క్ అని చెప్పేసి దానికి సంబంధించి అక్కడ సిస్టమ్స్ రిలేటెడ్, కంప్యూటర్ సిస్టమ్ రిలేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన దాని మీద అక్కడ మీటింగ్ జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. తర్వాత అక్కడి నుంచి వారు అక్కడి నుంచి మళ్ళీ నేరుగా బెంగళూరు వెళ్ళేటువంటి 4:20 కల్లా బెంగళూరుకి మళ్ళీ వెళ్ళిపోతారండి. బెంగళూరుకి డిపార్చర్ అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఇవి ఎక్కువగా ముఖ్యమంత్రి గారు వచ్చిందల్లా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ మీద, అలాగే ఈ గ్రిఫిన్ రిలేటెడ్ దాని మీద వచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. వీటితో పాటు ఇంకా అక్కడ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కూడా జరుగుతుందండి. దానికి లోకేష్ బాబు వస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే రిలేటెడ్ దానికి కూడా లోకేష్ బాబు అటెండ్ అవుతారని చెప్పి తెలియజేస్తున్నారు. గాజువాక ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు గురువారం తన కార్యాలయంలో విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన వివరాలను తెలియజేశారు. అందరికీ నమస్కారం. మరి ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క టూర్ స్కెడ్యూల్, విశాఖపట్నం టూర్ స్కెడ్యూల్, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకులు, విద్యాశాఖ మంత్రులైనటువంటి లోకేష్ బాబు రేపు విశాఖపట్నం పర్యటన కోసం వస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ఏవైతే సమిట్లు ఉన్నాయో ఆ సమిట్లు అడ్రస్ చేయడానికి. సో వీళ్ళిద్దరు టూర్ ప్రోగ్రాం మీద మీ ద్వారా ప్రజానికానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే రేపు ముఖ్యమంత్రి గారు సుమారు 11:30 కల్లా మరి నోవోటల్కి రావడం జరుగుతుందండి. ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి నోవోటల్ రీచ్ అయ్యే టైం 11:25.
ఇక్కడ ముఖ్యంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సమిట్కి సంబంధించి దాని మీద మీటింగ్ ఉందండి. అక్కడ ఆ ఇన్వెస్టర్స్ కానీ ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. దాని తర్వాత నోవోటెల్లో జరుగుతుందండి ఆ మీటింగ్. అలాగే అక్కడి నుంచి మళ్ళీ రాడిసన్కి వెళ్తారండి. రాడిసన్ కూడా రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గ్రిఫిన్ నెట్వర్క్ అని చెప్పేసి దానికి సంబంధించి అక్కడ సిస్టమ్స్ రిలేటెడ్, కంప్యూటర్ సిస్టమ్ రిలేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన దాని మీద అక్కడ మీటింగ్ జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. తర్వాత అక్కడి నుంచి వారు అక్కడి నుంచి మళ్ళీ నేరుగా బెంగళూరు వెళ్ళేటువంటి 4:20 కల్లా బెంగళూరుకి మళ్ళీ వెళ్ళిపోతారండి. బెంగళూరుకి డిపార్చర్ అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంటే ఇవి ఎక్కువగా ముఖ్యమంత్రి గారు వచ్చిందల్లా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ మీద, అలాగే ఈ గ్రిఫిన్ రిలేటెడ్ దాని మీద వచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. వీటితో పాటు ఇంకా అక్కడ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కూడా జరుగుతుందండి. దానికి లోకేష్ బాబు వస్తున్నారని చెప్పి తెలియజేస్తుంది. అలాగే రిలేటెడ్ దానికి కూడా లోకేష్ బాబు అటెండ్ అవుతారని చెప్పి తెలియజేస్తున్నాడు. మద్యం షాప్ ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మద్యం షాప్లో అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారన్న ఓ వీడియో బుధవారం వాట్సాప్ గ్రూప్లో హల్చల్ అవ్వడంతో మద్యం షాపును తనిఖీ చేసి అక్కడ వారిని వివరాలు అడిగి తెలుసుకున్న కురుపాం ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కాంప్లెక్స్ పక్కన ఉన్న మద్యం షాపులో ఎంఆర్పీ ధర కంటే అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారన్న అభియోగాలు రావడంతో గురువారం మద్యం షాపును తనిఖీ చేశారు. షాపుకు వచ్చిన వారిని కొంతమందిని వివరాలు అడగగా అధిక ధరలకు అమ్ముతున్నట్లు మా దృష్టికి రాలేదని, అధిక ధరలకు మద్యం అమ్మితే షాప్ లైసెన్స్ రద్దు చేసి 5 లక్షలు జరిమానా విధించి మద్యం షాపులను సీజ్ చేస్తామన్నారు. ఎప్పటికప్పుడు ప్రతి మద్యం షాపులో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందని సిఐ శ్రీనివాసరావు తెలిపారు. మద్యం షాప్ యజమానికి హెచ్చరించారు. మనకు ఏదైతే ఒక ఫిర్యాదు వచ్చిందో ఆ ఫిర్యాదుని పరిశీలించడానికి మనం ఆల్రెడీ ఈ యొక్క కేవీ వైన్ షాప్ దగ్గర రావడం జరిగింది. అలాగే ఒక డెకా ఆపరేషన్ కూడా మనం నిర్వహించడం జరిగింది. ఒక ఇండిపెండెంట్ మధ్యవర్తుల సమక్షంలోనే అతని చేత మనం ఏదైతే మన కంప్లైంట్ వచ్చిందో ఆ బీర్లు కానీ, అలాగే ఈ యొక్క వైన్ షాప్ సంబంధించి వైన్ కానీ అన్నీ కూడా కొనిపించడం జరిగింది. మనం ఎప్పుడైతే ఈ యొక్క డెకా ఆపరేషన్ సీక్రెట్ జరిగిందో అందులో అతనికి మనం ఒక 500 రూపాయల నోటు ఇచ్చి పంపించడం జరిగింది. 500 రూపాయల నోటు సంబంధించి ఏవైతే వీళ్ళు బీర్లు కూడా అమ్మారో అవన్నీ కూడా ఎంఆర్పీ ధరలకే విక్రయించడం జరిగింది. అయితే నిన్న కూడా ఈ యొక్క కంప్లైంట్ మీద వచ్చి మేము స్టింగ్ ఆపరేషన్ అనేది కండక్ట్ చేసాము. అందులో కూడా ఎక్కడ ఎంఆర్పీ వైలేషన్ మనకు ఉన్నట్టే కనబడలేదు. అయితే తదుపరి నేనేం చెప్తున్నానంటే మనకి ఏదైతే ఈ వీడియో అడ్జస్ట్ చేస్తున్నా ఆ వీడియో మీద మేము తదుపరి దర్యాప్తు నిర్వహిస్తాము. అదేవిధంగా ఇక నుంచి ఏదైనా సరే ఈ ఎంఆర్పి అనేది మించి ఎక్కడైనా మద్యంగా అమ్మకం జరిగితే కనుక వీటి మీద ఖచ్చితంగా మేము కేసు రాసి 5 లక్షల రూపాయలు రుసుము వసూలు చేస్తాము. అదేవిధంగా రెండోసారి కూడా మళ్ళీ దొరికితే కనుక తప్పకుండా వీళ్ళకి లైసెన్స్ కూడా నేను క్యాన్సిల్ చేస్తానని చెప్తున్నాను. అదేవిధంగా తదుపరి మన సర్కిల్లో ఉన్నటువంటి అన్ని షాపుల్లో కూడాను ఎవరైతే మనకి ఈ మద్యం సేవించినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పర్మిట్ రూములు ఏర్పాటు చేసుకొని ఏదైతే లైసెన్స్డ్ ప్రీమిసెస్ ఉన్నదో అందులో ఈ పర్మిట్ రూముల్లోనే మనం మద్యం సేవించడానికి అనుగుణంగా వీళ్ళందరికీ కూడా లైసెన్సులు కేటాయించడం జరిగింది. మన యొక్క సర్కిల్ అన్నింటిలో కూడాను ఈ మద్యం అనేది అన్ని బ్రాండ్లు, అన్ని రకాల బ్రాండ్లు అందరికీ అందుబాటులో ఉండేలా ఎంఆర్పీ ధరలకు అమ్మేలా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈ యొక్క కేవీ వైన్స్ మీద కూడా మనం నిరంతరం నిఘా పెట్టి తదుపరి ఎటువంటి ఎంఆర్పీ వైలేషన్ ఉన్నా సరే వీళ్ళ మీద కేసు నమోదు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. విజయనగరం జిల్లా రాజంలో సుమారు 2000 మంది ఆటో డ్రైవర్లు రాజం మార్కెట్ యార్డ్ నుంచి రాజం తహసీల్దార్ ఆఫీసు వరకు ప్లేకార్డ్స్ తో ర్యాలీ నిరసన నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజంలో సుమారు 2000 మంది ఆటో డ్రైవర్లు రాజాం మార్కెట్ యార్డ్ నుండి రాజాం తహసీల్దార్ ఆఫీస్ వరకు ప్లకార్డ్స్తో ర్యాలీ నిరసన నిర్వహించారు. మహిళలకు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం కల్పించినప్పటి నుండి ఆటో డ్రైవర్ బ్రతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వినాయక చవితి లాంటి పర్వదినాన ఇంట్లో ఉన్న భార్య పిల్లలకు పప్పన్నం కూడా కొనుక్కొని పెట్టలేని దీనస్థితిలో ఆటో డ్రైవర్లు బ్రతుకులు ఉన్నవి అని ఆటో యూనియన్ నాయకుడు కోటి అన్నారు.
ఆటోలకి రోడ్ ట్యాక్స్ మరియు ఆర్టికల్ జీవో నెంబర్ సెక్షన్ 21, 31లను వెంటనే రద్దు చేయాలని పోలీసులు ఆటోలకి ఆపి అధిక మొత్తంలో ఫైన్స్ వేయకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సిఐటియు యూనియన్ నాయకుడు రామ్మూర్తి కోరారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థికంగా ప్రతి నెల 7,000 రూపాయలు ఇచ్చే విధంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మూర్తినాయుడు రాజా నియోజకవర్గం ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిని. రాష్ట్ర ప్రభుత్వం శ్రీశక్తి పథకం పేరుతో ఆగస్టు 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి ఫ్రీ ప్రయాణం అని చెప్పి ప్రకటించింది. దీన్ని మేము ఆటో వర్కర్లుగా స్వాగతిస్తున్నాం. అయితే ఈ రాష్ట్రంలో వేలాది మంది ఆటో కార్మికులు ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఉపాధి అవకాశాలు పూర్తిగా కోల్పోయే పరిస్థితి, ఉపాధి కోల్పోయి ఈవేళ ఆటో కార్మికులు ఇంటికే పరిమితి అయిపోయిన పరిస్థితి వచ్చింది. మరో పక్క ఉపాధి కావాలని చెప్పేసి ఈవేళ పోయిన ఉపాధి కోల్పోయిన కార్మికులకి ప్రభుత్వం కొంత నెలవారీ భృతి ఇవ్వాలని చెప్పి మేము ఆటో వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఆటో కార్మికులు ఈవేళ ఆటో తప్ప మరో జీవనం లేదు. ఈ రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది ఆటో కార్మికుల్లో సుమారు 3 లక్షల మంది పూర్తిగా ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇవాళ ఆటో కార్మికులకి రోజువారీ పని చేస్తే తప్ప ఆ కుటుంబ పోషణ గడవని పరిస్థితి. ఈవేళ ఆటో కార్మికులు తమ వాడుకున్న బ్యాంక్ అప్పులు కానీ లేదా ఫైనాన్స్ కంపెనీల నుండి వాడుకున్న అప్పులు కానీ ఇవాళ కట్టలేక గత 15 రోజులుగా ఆటో కార్మికులు తీవ్రంగా మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఆటో కార్మికుల ఆవేదన బాధల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకని ఇవాళ రాజా నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,000 మంది కుటుంబం, ఇవాళ 2,000 మంది ఆటో కార్మికులు రోడ్డు మీదకి వచ్చి స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నాం. ఇందులో ఏ రాజకీయ పార్టీ ప్రమేయం కానీ, ఏ కార్మిక సంఘం ప్రమేయం కానీ ఎవరూ లేకుండా స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ మృతిపై వైద్య శాఖ సీరియస్. గర్భిణీ మృతిపై విచారణ చేపట్టిన DCHS అధికారి నాగభూషణ్ పాలకొండ ఏరియా ఆసుపత్రిలో వైద్యులకు మెమోలు జారీ. పాలకొండ ఏరియా ఆసుపత్రిలో నిన్న జరిగిన గర్భిణీ మృతిపై మన్యం జిల్లా DCHS అధికారి నాగభూషణరావు విచారణ చేపట్టారు. ప్రభుత్వాసుపత్రిలో డెలివరీల సమయంలో తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా చూసుకోవడం వైద్యుల బాధ్యత అని, ఇలా ఒక గర్భిణీ ఆసుపత్రిలో మృతి చెందడంపై జిల్లా వైద్య అధికారులు సీరియస్గా ఉన్నారని నాగభూషణం తెలిపారు. ఇక 15 మంది సిబ్బంది ఉంటే ఘటన జరిగే సమయంలో 4 డ్యూటీలో ఉన్నారని, మిగతా వారికి మెమోలు జారీ చేసినట్టు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పుల సంఖ్యను పెంచడం ప్రభుత్వ లక్ష్యమని, అయితే పాలకొండ ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ మృతి చెందిన విషయం అత్యంత బాధాకరమని DCHS అధికారి నాగభూషణం తెలిపారు. నిన్న ఉదయం పాలకొండ పరిధిలోని తంపటాపల్లి గ్రామానికి చెందిన మహిళ కాన్పు కోసం పాలకొండ ఏరియా ఆసుపత్రిలో జాయిన్ చేశారని, కానీ బీపీ ఎక్కువగా ఉండటం వల్ల హెవీ బ్లీడింగ్ జరిగిందని, పరిస్థితి విషమించడంతో గైనకాలజిస్ట్ భారతికి కాల్ చేశారని, ఆమె ఎంత ప్రయత్నించినా గర్భిణీ మహిళ తీవ్ర రక్తస్రావంతో మృతి చెందారని ఆయన తెలిపారు. అయితే ప్రభుత్వ వైద్యులు అన్ని వేళల్లో అందుబాటులో ఉండాలని, కానీ ఘటన జరిగిన రోజున వినాయక చవితి కావడంతో కొందరు వైద్యులు సెలవు పెట్టారని వారికి మెమోలు జారీ చేసినట్టు DCHS నాగభూషణం తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 7వ తేదీన వినాయక చవితి రోజు ఒక దురదృష్టమైన సంఘటన మన ఏరియా హాస్పిటల్ పాలకొండలో జరిగింది. ఒక గర్భిణి, 3వ కాన్పు గర్భిణి నార్మల్ డెలివరీకి ఏరియా హాస్పిటల్ రాగా ఆవిడ బీపీ పెరిగి రక్తస్రావం జరిగి అలాగే ఫిట్స్ లాగా వచ్చి వెంటనే ఇమీడియట్గా కోమాలోకి వెళ్ళి వచ్చిన 2 గంటల్లోనే ప్రాణం విడిచింది. దీనికి చాలా బాధాకరం. ఎందుకంటే మెటర్నల్ డెత్స్ అనేది ఉండకూడదు అనేది మన ఇది. సో లాస్ట్ 2-3 మంత్స్ నుంచి మన జిల్లాలో మెటర్నల్ డెత్స్ ఆల్మోస్ట్ లేవు, ఉన్నది ఒకటి ఉంది. కానీ ఇది జరిగిన దానికి ఇమీడియట్గా నేను ఈరోజు రావడం జరిగింది. దీని గురించి ఎంక్వైరీ చేశాను, పర్సనల్ ఎంక్వైరీ చేశాను. అలాగే DMHO సైడ్ నుంచి కూడా ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు వచ్చారు, ఆయన కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఇది తంపటాపల్లి గ్రామం నుంచి బొమ్మాలి పద్మ అనే 32 ఏళ్ళ ఆవిడ
రామకృష్ణ గారి వైఫ్, ఆయన ఆటో డ్రైవరు. ఆవిడ గర్భిణి, నెలలు నిండాయి. 27వ తేదీ ఉదయం 4 ఫ్రీ బస్సులతో నష్టపోయిన ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించాలి. స్త్రీశక్తి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా అందిస్తున్న ఆర్టీసీ సర్వీస్ తో రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రీ బస్సులతో నష్టపోయిన ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించాలి. స్త్రీ శక్తి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా అందిస్తున్న ఆర్టీసీ సర్వీస్తో రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఫ్రీ బస్సులలో మహిళలకు ఉచితంగా అందిస్తున్న సర్వీస్తో నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించాలని, అలాగే వారికి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గాజువాక 86వ స్టాండ్ ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. పెదగంట్యాడ ప్రధాన కూడలిలో గురువారం జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో జీవీఎంసీ 64వ వార్డు వైసీపీ అధ్యక్షులు ధర్మాలు శ్రీనివాసరెడ్డి పాల్గొని ఆటో డ్రైవర్కు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఈ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న పేదవారితో పాటు అన్ని సామాజిక వర్గాలు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఆర్టీసీ ఉచిత సర్వీసు అందించడం ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని ఆటో కార్మికులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో దుర్గాదేవి ఆటో స్టాండ్ పెదగంట్యాడ ప్రెసిడెంట్ సిహెచ్ అప్పారావు, వైస్ ప్రెసిడెంట్ జి కోటేశ్వరరావు, హెచ్బీ కాలనీ ఆటో స్టాండ్ సారిపల్లి డూకరాజు, వికాస్ నగర్ ఆటో స్టాండ్ నాగు, దల్లివానిపాలెం ఆటో స్టాండ్ కె రమణ, భూలోకం అంబ ఆటో స్టాండ్ ఎస్ నూకరాజు, పాల అప్పలరెడ్డి, ధర్మాల అప్పలరెడ్డి, ధర్మాల కుంచయ్యరెడ్డి తదితర ఆటో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు గాజువాక, విశాఖపట్నం మొత్తం రాష్ట్రం మొత్తం మీద 76 స్టాండ్లు మొత్తం ఆటో డ్రైవర్లు అందరూ రోడ్డు ఎక్కిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం నుండి ఎటువంటి ఉపాధి లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇంజనీరింగ్ చదివిన కుర్రోళ్ళు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు ఆటో డ్రైవర్ వేసుకుని ఆటోలు నడిపించే పరిస్థితి రోడ్డు మీద ఉంది. అలాంటిది మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం నుండి ఉచిత బస్సులు పెట్టడం వల్ల మరింత ఉపాధి కోల్పోయి ఆటో డ్రైవర్లు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జీవనోపాధి కుటుంబంతో పాటు రోడ్డు ఎక్కే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఈరోజు ఆగస్టు 28న 76 స్టాండ్లు కూడా రోడ్డు ఎక్కిపోయి నిరసన తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా జీవనోపాధి లేక, ఉపాధి కోల్పోయి జీవనోపాధి లేక కుటుంబంతో పాటు రోడ్డు ఎక్కిన పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ ఎటువంటి ఉపాధి లేకపోవడం వల్లనే. కానీ ప్రభుత్వం దీన్ని పట్టించుకోకుండా మళ్ళీ దీనికి ప్రభుత్వం ఉచిత బస్సులు పెట్టి మరింత మా పట్టులు కొడుతుంది. నరసన్నపేట మండల కేంద్రంలో విద్యుత్ ఛార్జీలు పెంపుకు నిరసనగా వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశాయి. బడుగు బలహీన మధ్యతరగతి వర్గాలపై కూటమి ప్రభుత్వం భారం మోపుతుందన్నారు. నరసన్నపేట మండల కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపు పైన నిరసన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఆ రోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఈ రోజు మర్చిపోయారు. ఆ రోజు కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది, 200 యూనిట్లు తక్కువ వస్తే కరెంటు బిల్లు మోపమని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈ రోజు బడుగు బలహీన పేద మధ్యతరగతి వర్గాల పైన నడినెత్తిన పైన భారంగా మారింది కూటమి ప్రభుత్వం. ఆ రోజు చెప్పిన ఈ యొక్క విద్యుత్ ఛార్జీలను పెంచము, విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాము, సెకి ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాటగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు నారా లోకేష్ గారు ఏం చెప్పారు, ఈ స్మార్ట్ మీటర్లు ఎవరైనా సరే బిగించినట్లయితే బద్దలు కొట్టండి, రద్దు చేయండి అని చెప్పిన నారా లోకేష్ గారు ఈ రోజు కూటమి ప్రభుత్వం మీరే బిగించండి అనేసి అదాని అంబానీతో ఒప్పందం కుదుర్చుకుని ఆ యొక్క స్మార్ట్ మీటర్లు బిగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు వామపక్ష పార్టీలుగా మేము ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు ఏదైతే విద్యుత్ సంస్కరణ పేరు మీద ఉద్యమం జరిగిందో, అనేక మంది ప్రాణ త్యాగాలు ఏ విధంగా అయితే చేశారో ఆ దినంగా ఈ రోజు మేము భావించి ఒకటే తెలియజేస్తా ఉన్నాం. వామపక్ష పార్టీలుగా ఏదైతే విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి, ఏదైతే మీరు స్మార్ట్ మీటర్లు బిగించాలని, స్మార్ట్ మీటర్లను పెట్టాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఆ స్మార్ట్ మీటర్లు రద్దు చేసేంత వరకు, ఆ స్మార్ట్ మీటర్లు పగల కొట్టేంత వరకు కూడా వామపక్ష పార్టీలు తీవ్రమైన పోరాటాన్ని మీరు చవిచూడవలసి వస్తుంది. ఆ పోరాటం దిశగా సాగక ముందే ఈ యొక్క విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి, అదే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అత్యంత విలువైన టీడీపీ భూములను టూరిజం శాఖకు ఎందుకు కేటాయిస్తున్నారని టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడిని మరోసారి నిలదీసిన బూబడ కరుణాకర్ రెడ్డి గురువారం తిరుపతిలో
ఆయన మీడియాతో మాట్లాడారు. నా ప్రశ్నలకు బీఆర్ నాయుడు ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదని, పైగా అడిగినందుకు బూతులు తిడుతున్నారని అన్నారు. తలమానికంగా వాళ్ళు చేస్తున్నటువంటి సేవ తద్వారా కోట్లాది మంది అనారోగులందరూ కూడా రోగులుగా మారింది. అది కూడా టీటీడీ స్థలమే. మధ్యలో వేద విశ్వవిద్యాలయము, అది టీటీడీదే. భారతీయ విద్యాభవన్ ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి చదువు నేర్పిస్తున్నటువంటి పాఠశాల, అది కూడా టీటీడీదే. ఇలాంటి సంస్థలు ఉన్న చోట మీరు ఎయిర్పోర్టు దగ్గరో ఎక్కడో ఇవ్వకుండా 25 ఎకరాల స్థలాన్ని, అత్యంత విలువైనటువంటి స్థలాన్ని ఎలా ఆ ఒబరాయ్ హోటల్ వాళ్లకు ఇవ్వటానికి టూరిజం వాళ్లకు ఎందుకు ఇస్తున్నారు అన్నటువంటి ప్రశ్నకు ఆయన ఒక్క సమాధానం కూడా చెప్పలా. అదే కాకుండా ఆ రోజున నేను ఎత్తినటువంటి ప్రశ్న, అంతే కూడా కాదండి, ఆ 20 ఎకరాలే కాదు సుమా, మీరు చెబుతున్నటువంటి ఆ ఉత్తరం వైపునే ఇప్పటికీ కూడా టూరిజం వాళ్లకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయం ఉంది. అక్కడ వాళ్ళు నడుపుతున్నటువంటి హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ఉంది. అక్కడ టూరిజం వాళ్ల బస్టాండ్ ఉంది. అది దాదాపు 50 ఎకరాలకు పైగా ఉంది. పక్కన వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన 15 ఎకరాలు స్థలము కూడా ఉంది. మీరు దాన్ని కూడా వెంకటేశ్వర స్వామి టీటీడీ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా అన్నటువంటి ప్రశ్నకు ఒక్క సమాధానం కూడా ఇవ్వకుండా ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆ దూషణ భూషణ పర్వాలు ఒక టీటీడీ అధ్యక్షుడిగా ఉండి ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా తీవ్రమైన అభ్యంతరకరమైన పదాలు. ఈరోజు అందరూ